హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసరికి సండే రోజైతే వీడియో అయితే షూట్ చేశాను కొంచెం. అంటే వాళ్ళైతే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, అందులో హస్బెండ్ కూడా ఇవ్వాలంటే ఈసారి మా హస్బెండ్కి అయితే సండే రోజైతే లీవ్ వచ్చింది. హాఫ్ అంటే వీక్లీలో 2 టైమ్స్ వచ్చి మార్నింగ్, 2 డేస్ వచ్చి నైట్, 2 డేస్ వచ్చి హాఫ్ వస్తుంటుంది. అందుకని ఇంకా ఇవాళైతే ఫ్రీగా ఉండేసరికి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ మా వాడు వాళ్ళైతే వెళ్ళి చేపలైతే తీసుకొచ్చారు. అక్కడేం చెప్తున్నా అంటే మా పెద్దోడు నేను తినను కదా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నాడు నన్ను. అంటే వాడికి అస్సలు నచ్చదండి అదేందో ఫ్రై మాత్రం. కర్రీలో అయితే అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కారం తక్కువ తింటాడు, అందువల్ల అది కారం ఎక్కువ ఉంటుందని వాడు నాకైతే వద్దని నాతో తొగు వేసుకుంటూ ఉన్నాడు. నాకైతే చికెన్ తేవాల్సిందే అని చెప్పాడు. ఇంకా సరే నేనైతే ఇంకా వాళ్ళైతే సండే కాబట్టి కొంచెం లేట్గా నిద్రలేసామండి. ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా అందరూ పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే అప్పటికి 10 అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇంకా వచ్చి నేను దోశ అయితే పోస్తున్నాను. ఈ లోపలైతే వాళ్ళు చూడండి పక్కన పిల్లలందరూ పిలుస్తున్నారు గేమ్కి రామని వాళ్ళిద్దరిని. మా హస్బెండ్ కూడా కొంచెం క్రికెట్ కాబట్టి వెళ్తున్నారు కాబట్టి ఇంక పిలుస్తూ ఉన్నారు. వీళ్ళేమో లూడో ఆడుతూ ఉన్నారు. నేను అక్కడ దోశ పోస్తూ ఉంటే ఇంకా వచ్చిన పిల్లకాయలతో కూడా ఆడుతూ ఉన్నారు. లూడో అయితే మా పిల్లలకు బాగా ఇష్టము. ఇంకా అసలు మా ఇద్దరికైతే అసలు రాదు, కానీ ఆడదాం నలుగురు అయితే ఆడుతూ ఉంటాము. ఖాళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇంకా నలుగురు కూర్చొని కాసేపు అలా కొంచెం ఎంజాయ్మెంట్ ఆడుతూ ఉంటాం. మా చిన్నోడు కాయలు కానీ చనిపోయాయి అనుకుంటే మామూలుగా చచ్చిపోతూ ఉంటాయి కదండి లూడో దాంట్లో. ఇంకేనా అందరు నన్ను టార్గెట్ చేశాను, చిన్న రచ్చ చేయడు, చిన్న కామెడీగా ఉండదు. ఇంకాసేపు అలా ఇంకా వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు. నేనైతే ఇంకా దోశ పైన మాడిపోయింది, నేను పోయేసరికి మాడిపోయింది కూడా ఆల్మోస్ట్. ఇంకా దోశ పోసుకొని తినేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే షూట్ అంటే ఇంకా తర్వాత అంతా షూట్ చేయలేదండి, ఇంకా పిల్లలతో సరిపోద్ది కాబట్టి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, 1:30 అలా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం అదే పుష్ప మూవీ వస్తుంది, ఇంకా మూవీ అలా పెట్టుకొని ఇంకా చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా చేపల కర్రీ వీడైతే బొమ్మలు పెట్టమని రచ్చ చేస్తాడండి. మా పెద్దోడు అసలు అందరు కలిసి ఉన్నప్పుడు ఒక సినిమాని పెట్టినా అస్సలు కుదరదు. వీడికి బొమ్మలు అంటాను. మా చిన్నోడైనా కొంచెం ఒప్పుకుంటాడు, కానీ పెద్దోడు అస్సలు ఒప్పుకోడు. ఇంకైతే వాడికైతే కాసేపు ఫోన్ అలా ఇచ్చేసాము. ఇంకా చేపల కర్రీ మా అత్తమ్మ అయితే కొంచెం రాగి సంకటి చేశారు వాళ్ళు, అది ఇచ్చి పంపించింది. వాళ్ళు కూడా చేపల కూర చేశారు, మాకైతే అది పంపించింది. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడు వచ్చి అరిటాకు తెచ్చుకున్నారు, అరిటాకు అయితే తినేసేసారు. ఇంకా అంతేనండి. మా పెద్దోడికి అయితే చికెన్ కర్రీ అయితే మా అమ్మ వండి కర్రీ తెచ్చి వాళ్ళకైతే అది చేసేసి ఇంకా నైట్ అయితే ఇంకా అస్సలు షూట్ చేయలేదు. బిగ్ బాస్ వస్తుంది కదా, ఇంకా బిగ్ బాస్తో ఇంకా అలా చూస్తూ ఇంకా టైం అయితే గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా మార్నింగ్ మండే రోజు హాలిడే ఇచ్చారు కదండి, అంటే విజయవాడ సైడ్ అంతా వర్షాలు ఫుల్ వచ్చేసరికి మనకి కూడా హాలిడే ఇచ్చారు. ఇంకా వాళ్ళైతే నేనైతే ఎటువంటి కర్రీ అయితే చేయలేదండి. చేపల కర్రీ అయితే చాలా ఉండింది. నేను మా చిన్నోడు చేపల కర్రీ తిందాం అనుకున్నాము. మా పెద్దోడికి వచ్చి అమ్మ వాళ్ళ రసము చికెన్ వాళ్ళైతే ఆమ్లెట్ వేశారు. ఆమ్లెట్ వేసేసి వాడైతే అక్కడ తినేసేసాడు. ఇంకా మేమిద్దరం అది తినేసి కొంచెం పెరుగన్నం తినేసి అక్కడికైతే ఎండ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి రారు కాబట్టి ఇంకా నైట్ వస్తారు కాబట్టి ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా వీళ్ళైతే పిల్లలిద్దరు ఫ్రైడ్ రైస్ చేయమని అడుగుతూ ఉన్నారు. ఫ్రైడ్ రైస్ అనుకోండి ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ అయితే మనకి ఉండవు. ఇట్లా ఉన్న శుద్ధంగా తినేస్తారు. ఇంకా ఆ కూర చేసావేంటి, ఈ కూర చేసావని అసలు అడగరు అది చేయడం. కానీ అది ఎక్కువ హెల్తీ అయితే కాదు కదండి, బయట నుంచి అసలు తెప్పించుకోం. ఎప్పుడో ఏందండి మంత్లీ 1 టైం 2 టైమ్స్ అట్లా తెప్పించుకో, మరీ అయితే అస్సలు తెప్పించుకో. ఇంకా ఇంట్లో నేనైతే ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి నేను ఎగ్తో చేసేసాను. ఎగ్స్ ఇలా ఈ విధంగా అండి ముందు ప్యాన్ పెట్టేసుకొని ముందుగా అన్నం అంతా చల్లార్చి పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 to 5 ఎగ్స్ అయితే మంచిగా ఈ విధంగా అంటే వాటిని ముందుగా మిక్స్ చేయకుండా అట్లా డైరెక్ట్గా వేసేసుకొని దాంట్లో కొంచెం అట్లా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసి ఇంకా నెక్స్ట్ అన్నం చల్లార్చుకున్న అన్నం ఇట్లా వేసేసి ఇంకా దాంట్లో చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, అదేవిధంగా ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది అన్నీ అంటే ఏం వేస్తే అన్నీ యాడ్ చేసేసి మరి ఎక్కువ మసాలా తక్కువ వేసేసి ఇంకంత మొత్తం అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. కొంచెం కారం తక్కువే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తినరు. నెక్స్ట్ అదేవిధంగా క్యారెట్, ఇది క్యాబేజీ అది కూడా పెద్దగా తినరు కాబట్టి అది కూడా వేయను, సింపుల్గా అయితే చేసేస్తాను. ఇంక వీళ్ళిద్దరైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి డ్యూటీ చేస్తే 10 అయిపోద్ది. ఇంకా వీళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నాను నేను. ఇది చల్లగా అయిపోద్ది, మళ్ళీ మా హస్బెండ్ వచ్చాము కొంచెం వెయిట్ చేసుకుని మెద్దరం తింటాము. ఎంత లేట్ అయినా ఏందో అండి, మా హస్బెండ్ వచ్చేదాకైతే అసలు తినాలనిపించదు. నైట్ డ్యూటీ అయితే నేను తినేస్తాను త్వరగా. మార్నింగ్ డ్యూటీ అంటే నైట్ 10 అలా వచ్చేసరికి అయితే నేనైతే చాలా అంటే వెయిట్ చేస్తాను. మా హస్బెండ్ అంటూ ఉంటారు ఎందుకు తినేయచ్చు కదా, ఆకలి ఎప్పుడేస్తే అప్పుడు తినేయాలంటారు, కానీ అదేంటండి అస్సలకి తినాలనిపించదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వెయిట్ చేస్తూ నేనైతే ఇక్కడ కూర్చొని ఇంకా వాళ్ళిద్దరికైతే అన్నం వేసేస్తాను కదండి, వాళ్ళు తింటారు.
అండ్ ఇంకేమైనా కర్రీ అయితే నేను పెట్టాలి. ఇట్లా ఫ్రైడ్ రైస్లు అనుకో మనకు కూడా మేలైపోద్ది, వాళ్ళే తినేస్తారు. ఇంకా నేను కూర్చొని అయితే ఆకుకూర మార్నింగ్ అయితే ఆకుకూర చేద్దామని ఆకుకూర అయితే నేను వలుచుకుంటూ టీవీ కాడ కూర్చున్నానండి. వాళ్ళైతే బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇంకా 9 పై నుంచి అయితే మనకి ఇచ్చేస్తారు టీవీ. ఇంకా అంత ముందంతా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంక నేను కూడా వదిలేస్తాను, పిల్లలకి సండే రోజు ఒకటే ఖాళీ దొరుకుద్ది. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఇవాళ ట్యూషన్కి కూడా వెళ్ళలేదు. ఇంకా సరైన వాళ్ళతోటి ఇంకా కాసేపు అలా తిరుగుతూ నేనైతే ఆకుకూరతో వలిచేసుకుంటూ ఉన్నాను. ఇంక వాళ్ళిద్దరైతే కంప్లీట్ చేస్తూ ఉన్నారు తినడము. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతేను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనండి. ఇంకా ఇదే విధంగా నేను కూడా రోజు డైలీ రొటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా దీనికి మించి అయితే ఇంకేం వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను, సండే రోజు కదా ఇంకా మా హస్బెండ్గా ఉంటాను అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఇంకెంత అండి. ఓకేనండి, బాయ్ బాయ్ అండి.